దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కొట్టాలా? జరగట్రా జరగట్రా, ఒక దెబ్బకి పడిపోలే దెబ్బ. అమ్మ పడిందా? ఈ సమయం గమనం మలిచే మలుపులా పద, ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, సాహస యోధుడివై పద, కరమరుగులో నిలబడి సూర్యుడివై పద, చుట్టూ లేని జన సైనికుడై పద. కాదు, నేను ఇప్పుడు మిమ్మల్ని 2 పరీక్షలు అడుగుతా. నేను చెప్పిన దాన్ని మీరు ఆన్సర్ చెప్పాలి. కొనతాల రామకృష్ణ గారిది ఏ కాలంలో ఉంటది? ఆహా, ఏడు చెప్పాడు నువ్వు, చెప్పలేదు నువ్వు, 7. అలాగే సీఎం రమేష్ గారిది 3. ఇంకేందన్నా చెప్పేది వాళ్ళు కనపడితే గుర్తు పదా. వీళ్ళకి రేట్లు కూడా పెంచుతారు సార్. ఇప్పుడు వేతనం కూడా 300తో చేయబోతున్నారు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 300 అంటే చెరువులు అంతా కాదు. ఇప్పుడు చెరువులో పనిచేయడం ఏం చేస్తారు? వేసి ఓకే, ఈ వర్షాలు పడితే ఆమె ఎంత ఈరోజు మే 17వ తారీఖు గాజు గుర్తుకు ఓటేయాలని ఎంత కసిగా మాట్లాడుతుందంటే అంత పట్టుదలతో ఉంది. సో ఈమెను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కాబట్టి ఈమెనే మనం సన్మానిద్దాం. నాదేముంది, నాకు ఎన్నో సన్మానం జరుగుతాయి. ఓకేనా? ఆ పట్టుదలే నా మాట నువ్వు ఫస్ట్ సన్మానం చేసుకో. ఈమె మా అమ్మ. ఓకేనా? చెప్పు, ఇటురా మైకి చెప్పు. జనసేన గుర్తుకి ఓటేళ్ళని గట్టి చెప్పు. అందరూ దయచేసి ఈసారికి ఏంటంటే గుర్తు పిల్లలకి జాబ్ కావాలనే మనసు పూర్తిగా చెప్తున్నాను. మా ఇంట్లో 3 ఉన్నారు, నా కష్టాలు పోలేదు. నేను మిడ్ డే మీల్ స్కూల్లో పనిచేస్తున్నాను. అయినా 3000 జీతం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే 5000 జీతం చేయమని నేను చెప్తున్నాను. నీ మాటగా నేను పవన్ కళ్యాణ్ అని చెప్తాను. ఆయన ఇంతవరకు అంటే ఓపెన్ గా చెప్పాలంటే అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ చూసాం మనం. ఇంకో పార్టీని చూడలే ఎక్కడ అసెంబ్లీలో. ఒక్కొక్క రా, నువ్వు రా, నువ్వు అలా చెప్తే నా రక్తం మరిగిపోతుంది. రా, నువ్వు దగ్గర రా, పట్టుకో రా తల్లి, పైకి రా. ఏదిరా మనం చెప్పు. పవన్ కళ్యాణ్ గురించి ఒక పాట పాడతాను. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు వందేలా, 10 గుండెలు కదిలించేలా దిగేసైమోయోదిడిలా, ఖద్దరు బట్టలు కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, అభివృద్ధి చేయ పొడిసే పొద్దయ్యవకులు రాజ్యం వేలాలే. ఎదుగుతున్నవో యువతరమావో సారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలని ఒక్కసారి గమనించు. ఆ కదులుతున్న జెండాలు ఒకసారి గమనించి, ఏం జెండాలు? అది జనసేన జెండా. అంతే, అదే మన గుర్తు. అంటే 7వ నెంబరా? 7 కొండలు. ఇక్కడ రామకృష్ణ అన్నది కూడా 7వ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చా. ఇది గుర్తు పెట్టుకుంటా 7వ తరగతి కళ్ళు మూసుకుంటా మనం నొక్కేయచ్చు అక్కడ. ఓకేనా? బట్ అటువంటి మంచి గవర్నమెంట్ ని సృష్టించగల కెపాసిటీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టే ఈ రోజు ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుంది. ఉంది కాబట్టే ఈ రోజు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏపీలో ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కరెక్టేనా?
10 సంవత్సరాల రాజకీయాలకు దూరమయ్యారు మన కొనతాల రామకృష్ణ గారు. ఆయనకి పిలిచి మరీ సీట్ ఇచ్చారంటే ఆయన ఎంత గొప్ప మనిషి ఒకసారి ఆలోచించండి. కరెక్టా? సో అటువంటి వ్యక్తులు మన రాజకీయాల్లో ఉంచుకోవాలి. వాళ్ళని ఉంచితేనే మనం బాగుపడతాం. అది మన ఆలోచన, మన బుర్ర. సో ఫైనల్ గా ఓటర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం. ఓటర్ మహాశైలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.